హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను ముల్లంగి వేపుడే అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు ముల్లంగి వేపుడు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ముల్లంగి వేపుడు ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుడు పెట్టానండి. ఇప్పుడు మూకుడు కొద్ది వేడైన తర్వాత దీంట్లో నూనె వేసాను. నూనె కొద్ది మంచిగా ఇక్కడ వేడవడానికి వచ్చిందండి. నూనె మంచిగా వేడైనప్పుడు నేను దీంట్లో ఇప్పుడు జీలకర్ర ఉంటుంది కదండి, జీలకర్ర వేసాను. జీలకర్ర కొద్దిగా ఇక్కడ చిట్లడం మొదలైన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ పొడిని నేను ఇక్కడ వేసాను. ఇప్పుడు జీలకర్రని ఇంగువని కొద్ది మంచిగా మనం ఇక్కడ కలుపుకుందాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా, జీలకర్ర ఇంకా ఇంగువ వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ముల్లంగి ఆకులు వేసానండి. ఆల్రెడీ ముల్లంగి ఆకుల్ని నీట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు ఈ స్టేజ్లో ముల్లంగి ఆకులు వద్దంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ ముల్లంగి ఆకులు వేసి దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. ఎందుకంటే దీంట్లో ఇంగువ వేసాం కదా, ఆ ఇంగువ మంచిగా ముల్లంగిలో కోటేంత వరకు మంచిగా పట్టేంత వరకు కొద్దిగా మంచిగా కలుపుకోవాలండి. దాదాపు ఇక్కడ ఒక 2 minutes వరకు నేను కలిపాను. ఇప్పుడు చూసారు కదా, మంచిగా ఆకులు అవన్నీ కొద్దిగా మంచిగా దగ్గరికి వచ్చేసింది కదండి. ఒక 2 minutes తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు ఇంకా దీంట్లో పసుపు వేసుకుందాం. ఉప్పు ఏంటంటే మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకుందామండి. చాలా సింపుల్గా ఈ ముల్లంగి వేపుడు రెడీ అయిపోతుందండి. ఉప్పు ఇంకా పసుపు మంచిగా ముల్లంగిలో పట్టేంత వరకు మంచిగా కలపాలండి. ఒక 2 minutes వరకు ఇక్కడ కలుపుతూ మంచిగా నేను కలిపాను. చూసారు కదా, ఇప్పుడు పసుపు ఉప్పు మంచిగా ముల్లంగిలో మంచిగా పట్టింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీనిపైన మూత పెట్టి మగ్గించుకుందాము. ఇక్కడ దాదాపు ఒక 6 minutes తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ మూత విప్పి నేను చూపెడుతున్నానండి. ఈ ముల్లంగి వేపుడు తొందరగా రెడీ అయిపోతుంది అండి. ఇప్పుడు ఇక్కడ ముల్లంగి మంచిగా ఒక 6 minutesలోనే కొద్దిగా మంచిగా ఇక్కడ మగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడ 6 minutes లోపు ముల్లంగి మంచిగా ఒక 90% వరకు ముల్లంగి మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొన్ని బేసిక్ మసాలాలు వేసుకుందాం. బేసిక్ మసాలాలో ఇక్కడ కారం పొడి వేసుకున్నానండి. కారం ఏంటంటే మన కారానికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండి, డ్రై మ్యాంగో పౌడర్. ఏంటంటే కొద్దిగా పులుపు కోసం ఇక్కడ డ్రై మ్యాంగో పౌడర్. ఇంకా ఇక్కడ గరం మసాలా ఉంటుంది కదా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా వేసానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, బేసిక్ మసాలాలో కారపొడి, హోమ్ మేడ్ గరం మసాలా, ఇంకా ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా, డ్రై మ్యాంగో పౌడర్ వేసి దీన్ని మంచిగా కలిపానండి. ఒక 2 minutes వరకు కలిపి దీన్ని మూత పెట్టకుండా మంచిగా ఇక్కడ మగ్గించుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఒక 3 minutes తర్వాత ఇక్కడ మంచిగా ఇది ముల్లంగి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా నూనె కూడా మంచిగా పైకి వచ్చిందండి. ఈ స్టేజ్లో నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా ఇక్కడ నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మీకు ప్లేటింగ్ చేసి ఈ ముల్లంగి నేను చూపెడతాను. ఈ ముల్లంగి వేపుడు కట్ చేసిన తర్వాత 30 minutes లోపే ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి మా అమ్మగారి రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ముల్లంగి వేపుడు మన సైడ్ డిష్లో పప్పుచారుతో సాంబార్తో మనం తినచ్చు. ఇదేనండి ఈరోజు ఒక చిన్న బ్లాగ్ నేను మీకోసం తెచ్చాను, మా అమ్మగారి రెసిపీ ముల్లంగి వేపుడు. ఒకవేళ మీకు ఈ ముల్లంగి వేపుడు రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.